హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి తెలుసు కదా. సో ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఎవరు చూడొచ్చు ఎవరు చూడకూడదు అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. సో దానికంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇందులో నేను హెల్త్ ఫ్యాక్ట్స్ పెడుతున్నాను, అట్లాగే మూవీ రివ్యూస్ కూడా పెడుతున్నాను. కాబట్టి సో నా కష్టాన్ని గుర్తించి, సో నా తపనని గుర్తించి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ని షేర్ చేసి సో ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ మూవీ ఎలా ఉంది ఏంటని అన్నది. సో ఈ మూవీ రివ్యూ అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో ఇంకా మనం మూవీ రివ్యూలోకి వచ్చేస్తే యాక్టర్స్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి, కేజీఎఫ్లో హీరోయిన్ అండ్ వైవా హర్ష. సో మూవీ ప్లాట్ స్టోరీ మొత్తం ఈ ఫోర్ క్యారెక్టర్స్ మీదే నడుస్తూ ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఇలాంటి స్టోరీస్ అయితే మనం బాలీవుడ్లో చూస్తాం ఎక్కువ, ఇలాంటి స్టోరీ థీమ్స్. కానీ ఇప్పుడు మన తెలుగులో ఇలా ట్రై చేశారనమాట. అండ్ దట్ టు మన తెలుగు లేడీ ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ నీరజ కోన, ఆవిడ రాయడం జరిగింది. సో మూవీ ప్లాట్ వచ్చేస్తే సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక అబ్బాయి ఒక ఫస్ట్ లవ్లో ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడు, ఆ తర్వాత అతను ఎదురే దెబ్బలు బట్టి అతను ఎలా మారుతాడు, అంటే ఒక బాయ్ నుంచి, ఒక ఇన్నోసెంట్ బాయ్ నుంచి ఒక మ్యాన్ ఈ జర్నీలో ఎలా ఉంటుంది ఒక అబ్బాయి యొక్క థింకింగ్ ప్రాసెస్ అని అన్నది ఈ మూవీలో చెప్పడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇది ఒక రివర్స్ స్క్రీన్ ప్లేలో మనకి చూపించడం జరుగుతుందన్నమాట. సో రివర్స్ స్క్రీన్ ప్లే ఏంటంటే, ఫస్ట్ మనకి సిద్ధు జొన్నలగడ్డ ఏంటంటే క్యారెక్టర్ వచ్చేసి, హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక అనాథ అనమాట. సో 6 ఇయర్స్కే పేరెంట్స్ చనిపోవటము, ఆ తర్వాత అనాథ ఆశ్రమంలో ఉండటము. సో దానికంటే ముందు అత్త వాళ్ళు అంటే రిలేటివ్స్ దగ్గర ఉండటము, ఆ తర్వాత మళ్ళీ అనాథ ఆశ్రమంలో ఉండటము, ఆ తర్వాత అలాగా స్టడీ కొనసాగించి ఆ తర్వాత అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించటము. సో ఆ తర్వాత ఆ అమ్మాయి ఒక చిన్న ఇష్యూ వల్ల బ్రేకప్ అవ్వడము, ఆ తర్వాత తను హార్ట్ బ్రేక్ అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ లైఫ్లో సెటిల్ అయిన దాని తర్వాత తనకేంటంటే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ప్రేమించి పెళ్లి చేసుకొని తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అని అనుకునే ఒక క్యారెక్టర్ అనమాట. అంటే భార్య పిల్లలు ఇలా ఒక ఉండాలి, ఎందుకంటే అనాథగా ఉన్నారు కాబట్టి తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అది అని అనుకునే ఒక క్యారెక్టర్ అనమాట హీరో క్యారెక్టర్. సో ఆ విధంగానే జర్నీ అలా వెళ్తుందనమాట. సో కాలేజ్ నుండి ఆ తర్వాత సెటిల్ అయిన అంటే అతను జాబ్ తెచ్చుకున్న తర్వాత సో ఈ ప్రాసెస్లో ఇలా ఉంటుంది. సో మీకు చెప్పినట్టు హార్ట్ బ్రేక్ అయిన దాని తర్వాత, సెటిల్ అయిన దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు అనమాట. సో ఆ ప్రాసెస్లో తను చాలా చేంజ్ అవ్వటం, అంటే తన మైండ్ సెట్ చేంజ్ అవ్వటం, ఆ తర్వాత పెళ్లి చూపుల్లో అందరినీ రిజెక్ట్ చేయడం, అంటే రకరకాల లేడీస్ని పెళ్లి చూపుల్లో వెళ్ళిన దాని తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చూసి రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత ఆఖరికి రాశి ఖన్నా దగ్గర ఆగటము, రాశి ఖన్నాని పెళ్లి చేసుకోవటము. అండ్ ఆ తర్వాత మనకి శ్రీనిధి శెట్టి మనకి ఆ ఇంట్లో ఉండటం చూపిస్తారనమాట. అండ్ శ్రీనిధి శెట్టి ఎలా ఉంటుందంటే తన క్యారెక్టర్ ఇందులో ఒక సరోగేట్ మదర్, అంటే సరోగసీ మదర్, అంటే రాశి ఖన్నా యొక్క ఎగ్ అండ్ సిద్ధు జొన్నలగడ్డ యొక్క వీర్యం. సో అది సో వాటిని దానిలో సరోగసీ మదర్ ద్వారా ఇంజెక్ట్ చేసిన తర్వాత బేబీ వేరే ఒకరు క్యారీ చేస్తారనమాట, వాళ్ళని సరోగసీ మదర్ అంటారు. సో ఆ క్యారెక్టర్ శ్రీనిధి శెట్టి చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక రివర్స్ స్క్రీన్ ప్లే లాగా ఇలా చూపిస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పిన విధంగా రివర్స్ స్క్రీన్ ప్లే చూపిస్తారు. సో ఇప్పుడు ఈ శ్రీనిధి శెట్టి ఎక్కడి నుంచి వచ్చింది, మనకు ఎలా ఉంటుందంటే శ్రీనిధి శెట్టి ఎక్కడి నుంచి వచ్చింది, మదర్ ప్రెగ్నెంట్ అంటున్నాడు, మళ్ళీ రాశి ఖన్నా వైఫ్ ఏంటిది అని మనకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే శ్రీనిధి శెట్టి అండ్ జొన్నలగడ్డ ఏంటంటే కాలేజ్లో ఉండేటప్పుడు అతని యొక్క ఫస్ట్ లవ్ అనమాట శ్రీనిధి శెట్టి. సో ప్రేమించుకుంటారు. సో శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక చిల్ అమ్మాయి క్యారెక్టర్ అనమాట, చాలా చిల్గా ఉంటుంది. అంటే ఏది సీరియస్గా తీసుకోదు, ఎంజాయ్ చేసామా ఫన్ చేసామా అన్నట్టు ఉంటుంది తప్పితే పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలనేది లేదనమాట. అలాంటి ఒక చిల్ క్యారెక్టర్ అనమాట. సో ఆ టైంలో ఫస్ట్లో ప్రతి అబ్బాయికి ఎలా ఉంటుంది అని అంటే, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, ప్రతి అబ్బాయికి ఇది ఒక రిలేట్ అవుతుంది. సో ఒక ఫన్, ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రతి అబ్బాయి
లైఫ్లో జరిగేటువంటి రోల్ని సిద్ధు జొన్నలగడ్డ ప్లే చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే శ్రీనిధి శెట్టికి ఏంటంటే ఎలాగైనా ఒక సీరియస్ రిలేషన్షిప్లో కాకుండా ఒక ఫన్ లాగే వెళ్ళిపోవాలనుకునే క్యారెక్టర్. సిద్ధు జొన్నలగడ్డ ఏంటంటే పెళ్లి చేసుకోవాలి, ఒక ఫ్యామిలీ ఉండాలనే ఒక మైండ్ సెట్ అనమాట. సో ఆ తర్వాత తను కన్ఫ్యూజన్లో ఉండిపోవటము. సో అతనితో పాటు వైవహర్ష కూడా ఫ్రెండ్గా జర్నీ ఉంటుందన్నమాట. సో మనకేంటంటే ఎలా ఉంటుందంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డౌట్స్ కానీ మన క్వశ్చన్స్ కానీ ఇది వైవహర్ష పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారనమాట. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ వైవహర్షతో ఆ క్యారెక్టర్ రిలేట్ అయ్యి మనకి అసలు ఏం జరుగుతుందని అన్నది మనం ఎంత క్యూరియాసిటీగా ఉంటాం, ఆ క్యారెక్టర్ అంటే ఆడియన్స్ ఎంత క్యూరియాసిటీగా ఉన్నారో అర్థం కావట్లేదనో లేదా సీట్ ఎడ్జ్లో కూర్చున్నామనే ఒక ఏదైతే ఉందో అది వైవహర్షని ప్రొజెక్ట్ చేస్తూ మనకి చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇంకా బ్యాక్ టు ద స్టోరీకి వస్తే, సో అలాగా శ్రీనిధి కోసం తను చాలా క్లారిటీగా ఉంటాడనమాట. కానీ శ్రీనిధి శెట్టి ఏంటంటే మన హీరో సిద్ధు జొన్నలగడ్డని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. సో అతను క్లారిటీగా ఉంటాడు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు శ్రీనిధి శెట్టి అప్పుడు ఒక టైంలో బరస్ట్ అయి బయటకు వస్తుంది అనమాట. తను అప్పుడు ఏం చెప్తుందంటే, నువ్వు అడిగే విధానం చూస్తే నాకు భయం వేస్తుంది అని అన్నప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఒక మాట చెప్తాడు. అదేంటంటే, మన ఈ వాస్తవాలు ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేస్తామో అప్పుడే భయం అనేది స్టార్ట్ అవుతుంది, నిజాలు మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు అనే ప్లే చేస్తారని చెప్తారనమాట. చెప్పిన దాని తర్వాత ఇంకా అక్కడిని ఎలా ఉంటుందంటే శ్రీనిధికి ప్రతి అబ్బాయికి ఒక ఏదో ఉంటుంది కదా, ఆశ తీరాలి. సో వాడికి ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాడనే ఒక టైప్లో ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చేసిన దాని తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. తెలిసిన దాని తర్వాత ఆమె అబార్షన్ చేయించుకుంటుంది. ఇంకా అక్కడతో అతను డిసైడ్ అయిపోయి నా హార్ట్ బ్రేక్ చేసిందని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయి దేవుడికి ఎలా చెప్తాడంటే మళ్ళీ తనకి నా వాల్యూ తెలియాలి, నా చుట్టే తిరగాలి అనే ఒక కోపంతో ఆకాశంలో ఉన్న దేవుడితో అలా మాట్లాడినట్టు చూపిస్తారనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ తర్వాత తను మూవ్ ఆన్ అయిపోయిన దాని తర్వాత ఇక్కడ రాశి ఖన్నాతో మ్యారేజ్ అవుతుంది. సో రాశి ఖన్నా ఏంటంటే తనకు ఒక ప్రాబ్లం ఉండటం వల్ల, గర్భసంచిలో ప్రాబ్లం ఉండటం వల్ల బేబీ క్యారీ చేయడం జరగదు అని డాక్టర్స్ చెప్తారు. ఇంకా సరోగసీ వైపు వెళ్దామని రాశి ఖన్నా మొత్తం చూసుకున్న తర్వాత ఇందులో ట్విస్ట్ ఏంటంటే సరోగసీకి తిను ఒక డాక్టర్ అనమాట శ్రీనిధి శెట్టి అప్పుడు తర్వాత. సో తను సరోగసీకి ఇట్లా మనం చేయొచ్చు, చాలామంది మదర్స్కి అంటే పెళ్ళైన వాళ్ళకి మదర్ అవ్వాలన్నప్పుడు అవ్వలేనప్పుడు మనం ఈ దారి ఉంటుంది అని చెప్పేసి తను అప్పుడు ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇలా చెప్తున్నప్పుడు అదే టైంలో రాశి ఖన్నా చూసిన దాని తర్వాత తనకేంటంటే ఓకే నాకు దారి దొరికిందని చెప్పిన దాని తర్వాత అనుకోకుండా రాశి ఖన్నా శ్రీనిధి కలుసుకొని రాశి ఖన్నా మొత్తం ఓపెన్ అప్ అయ్యి ఇలా ఉంది, మాకు నా ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టరు అది ఇది అని చెప్పిన తర్వాత సో ఆ తర్వాత శ్రీనిధి శెట్టి దూరంగా సిద్ధు జొన్నలగడ్డ చూసి తను పాస్ట్లో అతన్ని హర్ట్ చేశాను కాబట్టి మళ్ళీ అతన్ని హ్యాపీ చేయాలి అనే ఉద్దేశంతో తను సరోగసికి ఒప్పుకుంటుంది. అండ్ రాశి ఖన్నా ఏంటంటే తన కడుపులో అంటే బిడ్డ ఏదైతే ఉందో సరోగసి మదర్లో పెట్టిన దాని తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి శ్రీనిధి శెట్టిని రిక్వెస్ట్ చేస్తుందన్నమాట, తన ఇంట్లోనే 9 months ఉండమని చెప్పి. సో ఆ విధంగా మనకు ఒక స్క్రీన్ ప్లే మనకి అలా ఉంటుందన్నమాట. కాకపోతే స్క్రీన్ ప్లే రివర్స్గా మనకి చూపిస్తారు. అంటే రాశి ఖన్నా మ్యారేజ్ కలవటము ఇవన్నీ చూపించిన తర్వాత మళ్ళీ మన సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని అన్నది అప్పుడు చూపిస్తారు అన్నమాట. కాలేజ్లో ఏం జరిగింది ఏంటి అని అన్నది. సో ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ అయితే ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే, సో ముందైతే పని జరిగిపోయింది, దాని తర్వాత సో ఏదైతే అయింది ఒక నిజాలు చెప్పేద్దాం అనే ఒక క్యారెక్టర్ అనమాట. కాకపోతే అది ముందుకు సాగిన తర్వాత చెప్దాం అనుకుంటారు. సో అది ముందే చెప్పకపోవడం వల్ల ఏంటంటే రాశి ఖన్నా ఒక
ఒక అమ్మాయిగా తనకి ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసేది ఆ పెయిన్ అది కూడా చూపిస్తారు. సో అది బాగానే ఉంటుంది. అండ్ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఒక్కటే నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది. ఎందుకంటే ఒక కాలేజ్ లైఫ్లో ఉన్నటప్పుడు అంత చిల్లున్న అమ్మాయి, అంటే ఎటువంటి సీరియస్నెస్ లేని ఒక అమ్మాయిని సడన్గా ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన దాని తర్వాత తన కెరీర్లో ఎస్టాబ్లిష్ చేసుకొని ఇప్పుడు సిద్ధు జొన్నలగొడ్డని చూడగానే అరే తన్ని హర్ట్ చేశానని మళ్ళీ సాఫ్ట్ కార్నర్ అనేది ఎలా క్రియేట్ అయింది, అంటే అతన్ని నేను హర్ట్ చేశాను, అతన్ని హ్యాపీ చేయాలి అనేది అంటే ఏ సిచ్యువేషన్స్ తనని మళ్ళీ ఆ సీరియస్నెస్ అన్నది, అంటే ఇతరులను హర్ట్ చేయకూడదు, వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుందనే ఒక సాఫ్ట్ కార్నర్ని ఎలా క్రియేట్ అయింది. సో అది సరిగా అది ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది మూవీలో. అదొక్కటే నాకు మిస్సింగ్ అనిపించింది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ చాలా బాగుంది. అండ్ వైవా హర్ష అయితే కామెడీ అక్కడక్కడ బాగానే ఉంటుంది. అండ్ అంటే చెప్పాను కదా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకున్న ప్రతి క్వశ్చన్ కూడా అది వైవా హర్ష తరపున మూవీలో ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ సిద్ధు జొన్నలగొడ్డ అయితే క్యారెక్టర్ అలా ఉంటుంది. అండ్ రాశి ఖన్నా క్యారెక్టర్ కూడా అలా ఉంటుంది. అండ్ శ్రీనిధి శెట్టి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు కాలేజ్ ఒక వర్షన్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ సరగోసి మదర్ ఒక వర్షన్ ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట. సో ఈ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్తుంది అంటే, శ్రీనిధి శెట్టి ఒక డైలాగ్ ఉంటుంది, నాతో ఉన్నప్పుడు అతను ఒక బాయ్, నవ్ హీఈస్ ఎ మ్యాన్ అని ఎప్పుడైతే చెప్పిన దాని తర్వాత, అంటే ఒక ఇన్నోసెంట్ బాయ్ నుంచి ఒక మెచ్యూర్డ్ మ్యాన్, అంటే మెచ్యూర్డ్ మ్యాన్ అంటే అతను దెబ్బలు తింటూ అతను ఎంత జాగ్రత్త పడుతూ వస్తూ ఒక మనిషి మీద అంచనా వేసుకుంటూ వచ్చేట క్యారెక్టర్ అనమాట. ఇందులో సిద్ధు జొన్నలగొడ్డ ఏంటంటే మనకు ఒకవైపు పాజిటివ్ క్యారెక్టర్ కనబడుతుంది, ఇంకోవైపు నెగిటివ్ క్యారెక్టర్ కనబడుతుంది. పాజిటివ్ క్యారెక్టర్ ఏంటంటే తను రాశి ఖన్నాతో ఉండేటువంటి లవ్ కానీ, మ్యారేజ్ కానీ, వే ఆఫ్ లవ్ కానీ, అలాగే కాలేజ్ లైఫ్లో ఉండేటప్పుడు శ్రీనిధి శెట్టిలో ఉన్న మీద లవ్ కానీ, అది ఇది కానీ. సో ఇది ఒక పాజిటివ్గా మనం చూడొచ్చు. నెగిటివ్ ఎలా ఉంటుందంటే అతన్ని హర్ట్ చేసింది కాబట్టి సో రివెంజ్ తీర్చుకోవాలి అంటే తనకి అంటే అనుకోకుండా అదొక ఆపర్చునిటీ అనమాట. అంటే రాశి ఖన్నాకి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ లేదు అని అన్నప్పుడు, సో అనుకోకుండా అదొక డెస్టినీ లాగా రాశి ఖన్నా వెళ్ళి శ్రీనిధి శెట్టిని కలవటము. సో సరగోసి మదర్ ద్వారా, అంటే పిల్లలు ఫస్ట్లో అనుకున్నప్పుడు అది తన చేసింది కాబట్టి మళ్ళీ అది ఒక రివెంజ్ లాగా అనుకున్నాడనమాట. సో అది లాస్ట్కి అదొక ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఓవరాల్ మూవీ స్టోరీ అయితే, థీమ్ అయితే ఇది ఎక్కువ బాలీవుడ్ మూవీస్ ఎక్కువ చేస్తారనమాట. సో తెలుగులో ఇదో ఫస్ట్ టైం అటెంప్ట్ అనిపించింది. అండ్ అండ్ ఓవరాల్ సాంగ్స్ అయితే కూడా బాగున్నాయి వినడానికి. అండ్ సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇందులో శ్రీమంతం ఒక సాంగ్ ఉంటుంది, రాశి ఖన్నాకి శ్రీమంతం చేస్తున్నట్టు ఒక సాంగ్ ఒకటి ఉంటుంది. సో అందులో మధ్యలో లైన్స్ ఎలా ఉంటుందంటే, మనకి భారతీయుడు సినిమాలో టెలిఫోన్ ధ్వనిలా నువ్వే దానలో అందులో ఒక మధ్యలో ఒక లిరిక్ ఉంటుంది. ఆ లిరిక్ ట్యూన్ యాజ్ ఇట్ ఈజ్గా అందులో కాపీ చేసినట్టు అనిపించింది అనమాట నాకు. సో అది సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇందులో ఏంటంటే ఇది అంటే ఒక డైరెక్టర్, ఒక ఉమెన్ సెంట్రిక్ డైరెక్టర్ అయినా సరే, సో ఆవిడ ఈ మూవీని టేకప్ చేసి ఒక మెన్ సెంట్రిక్గా, అంటే ప్రతి డైలాగ్ కూడా టెరిఫిక్ డైలాగ్స్ అనమాట, అంటే రిలేటబుల్ డైలాగ్స్. మనకి ఎక్కడ ఇది ఫేక్ లాగా అనిపించదు, మనకి చాలా రిలేటబుల్ డైలాగ్స్ ఉంటాయి ఇందులో. సో టెరిఫిక్ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది అండ్ టెరిఫిక్ డైలాగ్స్ ఉంటాయి. సో మనం ఎక్స్పెక్ట్ చేయము కూడా, అలా ఉంటుందన్నమాట ఇది. సో ఓవరాల్ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని మనం చెప్పొచ్చు, ఒక చిన్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు మూవీ ఓవరాల్. సో క్యారెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనటువంటి క్యారెక్టర్ చూపిస్తూనే ప్లే చేశారు. అంటే స్టోరీని తొందరగా మనం హరియప్గా కన్విన్స్ చేయాలి అనేది కాకుండా, ఆ క్యారెక్టర్ ఎంతవరకు సటిల్డ్గా తీసుకెళ్ళాలి అంతవరకు సటిల్డ్గా తీసుకొని అంత బాగా చేశారు మూవీ. అండ్ ఇక శ్రీనిధి క్యారెక్టర్ నేను చెప్పినట్టుగా ఫస్ట్లో కాలేజ్ లైఫ్లో ఉన్నటువంటి చిల్ క్యారెక్టర్ని
తర్వాత అంటే ఎప్పుడైతే తనకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి హాస్పిటల్ కట్టి సరోగసి తీసుకోవాలి. ఆ సరోగసి ఎందుకు తీసుకోవాలనుకుంటే సిద్ధు హర్ట్ చేశాను కాబట్టి తను హ్యాపీ చేయాలని చెప్పేసి సో సరోగసి మదర్గా తీసుకోవడం జరిగిందని ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఎలా వచ్చింది, ఆ లైఫ్ అంటే తనకు అంత ఇంపాక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏమొచ్చాయి తన లైఫ్లో, అది మాత్రం ఎస్టాబ్లిష్ చేయలేదు అని అనిపించింది నాకు. బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ ఎవరు చూడొచ్చు అంటే పెద్దవాళ్ళు కాకుండా ఒక అంటే ఒక మంచి రొమాంటిక్ అంటే బాలీవుడ్ మూవీస్లో ఇలాంటి థీమ్స్ ఎవరైతే ఇష్టపడతారో సో అట్లాంటి టైప్ అయితే చూడొచ్చు. పెద్దవాళ్ళకి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. అండ్ ఇది 20+ అబౌవ్ ఉన్నవాళ్ళు చూడండి, సినిమా చూడొచ్చు, పర్వాలేదు. సో నా పరంగా అయితే సినిమా ఓకే, బాగానే ఉంది. అంటే ప్రతి ఒక్క యూత్ ఇది బాగా కనెక్ట్ అవుతుందని నేను చెప్తాను. అండ్ ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ కానీ, రాశీ ఖన్నా కానీ, అండ్ శ్రీనివాస్ శెట్టి గారు కానీ, అండ్ వైవ హర్ష కానీ, అట్లాగే స్టోరీ పరంగా సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే